జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికి జాతీయవాదులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రానే వచ్చినాయి. ఈ ఎన్నికలు ఈ నెల 23వ తేదీన అలాగే 29వ తేదీన జరగనున్నాయన్నమాట. అలాగే ఈ ఎన్నికల ఫలితాలు రేపు నెల అంటే మే నెల 4వ తేదీన విడుదలగానున్నాయి. ఇక మొదటి విడత ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరుగుతూ ఉండడంతో పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అలాగే మన భారతీయ జనతా పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నికల ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దొరికిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా పెద్ద ఎత్తున ప్రచారాన్ని అయితే నిర్వహిస్తుంది. దానికి తోడు కేంద్ర ఎన్నికల కమిషను ఈసారి బెంగాల్లో ఏకంగా 2.9 లక్షల మంది కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. దానికంటే ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం సర్వే ప్రాసెస్ పూర్తి చేసి 91 లక్షల దొంగ ఓట్లను తొలగించి పారేసింది. అంటే ఈ మమతా బేగం ఓట్లలో 91 లక్షల ఓట్లు పోయినాయన్నమాట. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో హిందువులను బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ గూండాలందరినీ కూడా తీసుకుపోయి జైలు వేస్తారు. ఫలితంగా హిందువులను బెదిరింపులకు గురి చేయడానికి ఏ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కూడా సాహసం చేయడం లే. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తేదీలు ప్రకటించక ముందు అన్ని ఒపీనియన్ పోల్స్ బెంగాల్లో మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పేసి తెలియజేసినాయి. కానీ రాను రాను కూడా ఈ ఒపీనియన్ పోల్స్ లో బీజేపీ వేగంగా ముందుకైతే దూసుకొస్తుంది. దీంతో మెజారిటీ ఒపీనియన్ పోల్స్ ఈసారి మెజారిటీను బీజేపీకే కట్టబెడుతున్నాయి. బీజేపీకి కనీసం 154 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మెజారిటీ సర్వేలు అయితే తేల్చి చెప్తున్నాయి. దీంతో ఈ మమతా బేగంలో భయం అనేది మొదలైపోయింది. ఈసారి తనకు ఓటమి తప్పదు అని చెప్పేసి ఈ మమతా బేగం ఒక నిర్ధారణకైతే వచ్చింది. అదే జరిగితే తాను చేసినటువంటి తప్పులకు జైలుకు పోవడం కూడా ఖాయం అని చెప్పేసి ఈ మమతా బేగంకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు గజ 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 వణికిపోతుంది. అందుకే ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బేగం పిచ్చి పట్టినట్టు మాట్లాడుతుంది, పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుంది. చివరకు బహిరంగ సభల్లో కూడా చిత్ర విచిత్రంగా మాట్లాడుతుంది. మొన్న ఒక సభలో ఈ మమతా బేగం మాట్లాడుతా బెంగాలీ ఓటర్ల హక్కులను కాలరాయడానికి బీజేపీ అలాగే ఎన్నికల సంఘం కలిసి కుట్ర పన్నాయని, దాదాపుగా 98 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని, అందులో 50% పైగా ముస్లింలు అలాగే మహిళలే ఉన్నారని, కానీ తాను మాత్రం సామాన్య ప్రజల కోసం ఒంటరిగా పోరాడుతున్నానని చెప్పేసి ఈ మమతా బేగం తెగ కామెడీ చేసి పడేసింది. అంతేకాకుండా నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా సైద్ధాంతికత విషయంలో రాజీ పడలేదు, నా ప్రయాణం అంతా కూడా ప్రజలతోనే కొనసాగింది, నా విద్యార్థి రాజకీయాల రోజుల నుంచి 3 సార్లు సీఎంగా వ్యవహరించినంత వరకు ప్రజలతో కలిసి ముందుకు సాగినాను, ఈ విషయంలో ఇప్పటిదాకా ఏ మాత్రం కూడా మార్పు జరగలేదు, ఇకపైన కూడా ఎలాంటి మార్పు జరగదు, మా మాటి మనుషును మించి నాకు ఏది కూడా సంతోషాన్ని ఇవ్వలేదు, మీరే నాకు విలువైనటువంటి ఆస్తులు అని చెప్పేసి సినిమా డైలాగులన్నీ కూడా టక బాలకృష్ణ లెవెల్లో చెప్పేసింది. బెంగాల్ ప్రజలంతా కూడా గడ్డిపైన ఉన్నటువంటి 2 పూల గుర్తుపైన మీ విశ్వాసాన్ని ఉంచండి అంటూ ఈ మమతా బేగం పిచ్చి పెట్టినట్టు అరిసరిసి మాట్లాడింది. అంతేకాకుండా బీజేపీని పశ్చిమ బెంగాల్ విరోధిగా ఈ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి అయినటువంటి మమతా బేగం అభివర్ణించిందనమాట. తాను ఉన్నంత వరకు ఈ బంగ్లా విరోధులైనటువంటి జమీందారులు ఈ బెంగాల్ ప్రజలను వేధించకుండా అడ్డుకుంటూనే ఉంటానని, ఈ బెంగాల్ రాష్ట్ర ప్రజల హక్కులను, ఇక్కడి లౌకిక వాతావరణాన్ని, ఐక్యతా స్ఫూర్తిని పరిరక్షించి తీర్తానని ఈ మమతా బేగం శబ్దం చేసింది. రాష్ట్రంలోని లౌకిక వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయాలని యత్నించేటటువంటి ప్రతి శక్తికి తాను వ్యతిరేకంగా పోరాడతానని, అయితే ఈ పోరాటంలో ఎప్పటిలాగే బెంగాల్ ప్రజలంతా కూడా తనతో ఉండాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా ప్రాధేయపడింది. కానీ ప్రజల నుంచి ఎటువంటి స్పందన కూడా రాకపోవడంతో ఇక మళ్ళీ పిచ్చి పట్టినట్టు అరవడం మొదలుపెట్టింది. ఇక ఈ విషయం పైన మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు స్పందించారు. ఇక అమిత్ షా గారు మాట్లాడుతా నరేంద్ర మోడీ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆయన పైన ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని, బెంగాల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దోచుకు తినటువంటి ప్రతి పైసాను కూడా వడ్డీతో సహా తిరిగి వసూలు చేస్తామని చెప్పేసి మన అమిత్ షా గారు బెంగాల్ ప్రజలకు స్పష్టమైనటువంటి హామీని అయితే ఇచ్చారు. ఇంకా మన అమిత్ షా గారు మాట్లాడుతా ఈ మమతా బేగం అధికారం నుంచి వైదొలగడం ఖాయం, ఆ ప్రక్రియను ప్రారంభించేటటువంటి బాధ్యత ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇకపోతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీచర్ల నియామక స్కామ్లో
300 కోట్లు, ఉత్తర బెంగాల్ వరద సహాయ నిధుల్లో 100 కోట్లు దుర్వినియోగం చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా గారు హెచ్చరించారు. దీంతో పాటు టీఎంసీ గూండాలను గుర్తించి చట్టం ముందు నిలబెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన నిక్కచ్చిగా తెలియజేశారు. దీంతో ఈ మమతా బేగం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చి పడుతుందని చెప్పేసి ఈ మమతా బేగం భయంతో కొట్టుకొని చేస్తుంది. అదే విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.